సో హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు పేపర్ వన్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. ఆన్లైన్ బేసిక్ కోర్స్ లింక్ ఉంటుంది. సో మనం ఇక్కడ కొన్ని రిపీటెడ్ టాపిక్స్ చూద్దాము. ఓకే, ఎక్కువగా మనకి 1 or 2 క్వశ్చన్స్ వరకు, సో 1 నుంచి 2 క్వశ్చన్స్ వరకు యూజీసీకి సంబంధించిన గైడ్ లైన్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఎక్కువ డీటెయిల్ కాకపోయినా కొంత వరకు వెళ్తారు. అంటే లైక్ ఇప్పుడు యూజీసీ గైడ్ లైన్స్ చూసుకుంటే మనకి రీసెంట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక గైడ్ లైన్స్ వచ్చినాయి. అంటే డైరెక్ట్గా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకునే ముందు యూజీసీకి సంబంధించిన ఒక వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అండ్ ఇలా రిజిస్టర్ అయిన ఐడితోనే అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు అది యూనివర్సిటీ ఐడి ఇంకోటి వస్తుంది. బట్ యూజీసీలో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో డిస్టెన్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు సో ఇలాంటి కొన్ని లేటెస్ట్ గైడ్ లైన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఈ గైడ్ లైన్స్ మనకి ఎప్పుడు తెలియాలంటే ఎక్కువగా మీకు వాట్సాప్లోనే యూజీసీకి ఒక ఛానల్ కూడా ఉంది. ఓకే, సో కొన్ని పబ్లిక్ ఛానల్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో సెర్చ్ చేయండి యూజీసీ అఫీషియల్ అని. అందులో ఎక్కువగా ఈ గైడ్లైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇది అఫీషియల్ ఛానల్ ఉంటుంది ఒకటి యూజీసీకి. ఓకే, సో అది దాంట్లో బాగా తెలుస్తుంది. అండ్ సింపుల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, లైక్ యూజీసీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇలాంటివి అడగచ్చు. అండ్ యూజీసీ బేసిక్గా చేసే పనులు ఏంటి, లైక్ అంటే యూనివర్సిటీస్కి సంబంధించి యూజీసీ ఏం గైడ్లైన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు రైట్ ఉంది, ఇలాంటివి అడగచ్చు. ఓకే, సో బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూజీసీ ఈ టాపిక్ టచ్ చేయండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇది రిపీటెడ్ టాపిక్కే. ఈవెన్ ఏపీ సెట్ అయినా సరే, మనకి టీఎస్ సెట్ అయినా సరే, ఇది మడుగు రిపీట్ ఉంటుంది. బేసిక్గా హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశాలు అనమాట. ఓకే, సో ఇలాంటి ఎక్కువగా ఏంటంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. సింపుల్ క్వశ్చన్ అయితే. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళకి ఇది సింపుల్ క్వశ్చన్ కాదు. అంటే రిపీటెడ్గా ఒక 2 times అలా రాసిన వాళ్ళకి ఇది సింపులే, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఇది సింపుల్ కాదు, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి ఆప్షన్స్. ఓకే, సో అదొక్కటే. బేసిక్గా ఏంటంటే యూస్ఫుల్ టు లైఫ్ అనమాట. దీనికి బేసిక్ ఎక్కువగా ఆన్సర్ వచ్చేది హైయర్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్గా మనకి లైఫ్కి దగ్గరగా ఉండాలనేది ఈ ఆబ్జెక్టివ్లో ఉంటుంది. అంటే యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, యూస్ఫుల్ ఫర్ ద లైఫ్. ఓకే, అలాగ ఉండాలి ఆబ్జెక్టివ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎక్కువగా ఈ స్టేట్ లెవెల్లో జరిగే సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్టేట్ లెవెల్లో జరిగే సెట్ ఎగ్జామ్స్లో ఏంటంటే మీకు ఆ స్టేట్కి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషనల్ స్కీమ్స్ పేర్లు అడగచ్చు, లేదా పేరు ఇచ్చేసి అది దేనికి సంబంధించిందని కూడా అడగచ్చు. ఓకే, సో స్టేట్ లెవెల్లో ఉండే స్కీమ్స్ని ఒకసారి చూడండి. ఓకే, లైక్ ఏదైనా స్కాలర్షిప్ రిలేటెడ్ స్కీమ్స్ కావచ్చు, యూనివర్సిటీస్కి సంబంధించిన ఏదైనా గైడ్ లైన్స్ ఇచ్చుంటే స్టేట్ కనుక ఆ రూల్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఈ స్టేట్కి సంబంధించి ఇక్కడ స్కీమ్స్ అని పెట్టాను, బట్ అండ్ గైడ్లైన్స్ కూడా చూడండి. స్టేట్ ఇచ్చే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఈ మధ్యన రీసెంట్గా న్యూస్లో ఎక్కువ ఉన్నదైతే అంటే మన 2024లో ఎక్కువగా న్యూస్లో ఉన్నది చూసుకుంటే కనుక మనం స్టేట్ అండ్ సెంటర్కి రిలేటెడ్ క్లాషెస్ అనేది మనకి ఎక్కువ యూనివర్సిటీస్లో చూడటం జరిగింది. ఓకే, సో ఈ యూనివర్సిటీ సిస్టంలో మనకి ఇక్కడ కంప్లీట్గా యూనివర్సిటీ అనేది మనకి స్టేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీస్ స్టేట్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ ఉంటాయి, కొన్ని డీమెడ్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అయితే ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసింది స్టేట్ అయినా, దానికి ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్ చేసిన, డబ్బులు కూడా స్టేట్ ఇచ్చిన, యూనివర్సిటీ కంప్లీట్గా స్టేట్ అండర్లో ఉండదు. ఓకే, అంటే కొన్ని విషయాల్లో లైక్ ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ కింద ఎవరు ఉంటారంటే మోస్ట్లీ గవర్నర్ ఉంటారు. ఓకే, సో గవర్నర్ ఉంటారనమాట. సో
ఇలాంటివి కూడా అడగచ్చు బేసిక్గా. ఓకే, పర్టికులర్ యూనివర్సిటీకి ఛాన్సలర్ కింద ఎవరున్నారో అని అడగచ్చు, లేదా మోస్ట్లీ స్టేట్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్ కింద ఎక్కువగా ఎవరు ఉంటారంటే గవర్నర్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకి ఒక యూనివర్సిటీ అనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా యూనివర్సిటీని చాలా రూల్స్ కంట్రోల్ చేస్తాయి. అందులో ఒకటి యూజీసీ, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. అది డైరెక్ట్గా కాదు, బై పాసింగ్ ద పవర్స్ టు గవర్నర్ అండ్ యూజీసీ అనమాట. ఓకే, అంటే డైరెక్ట్గా యూనివర్సిటీని అయితే కంట్రోల్ చేయదు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ యూనివర్సిటీని కంట్రోల్ చేయనప్పటికీ యూజీసీ అండ్ గవర్నర్ ద్వారా కొన్ని గైడ్ లైన్స్ అయితే యూనివర్సిటీ మీద పెట్టచ్చు. సో ఇదే మనకి ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి క్లాష్ అవ్వడానికి రీజన్ అవుతుంది కొన్ని స్టేట్ యూనివర్సిటీస్. ఓకే, సో ఈ టాపిక్ కూడా రావచ్చు. ఓకే, అండ్ సో ఇక్కడ ఇదన్నమాట విషయం. సో ఇలాంటి కొన్ని అడగచ్చు, కొన్ని క్వశ్చన్స్. అండ్ ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నర్కి చాలా పవర్స్ ఉంటాయి యూనివర్సిటీస్కి సంబంధించి. అంటే ఇప్పుడు మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి కాబట్టి దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అవ్వడానికి అంత ఛాన్స్ ఉండదు. బట్ ఇక్కడ యూనివర్సిటీ అలా కాదు, గవర్నర్కి చాలా పవర్స్ ఉంటాయి యూనివర్సిటీకి సంబంధించి, వితౌట్ కన్సల్టింగ్ స్టేట్. అంటే స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేయకుండా కూడా గవర్నర్ కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, కరప్షన్ జరిగినా, ఏదైనా మాల్ ప్రాక్టీస్ అనేది జరిగినా, ఎవరైనా చేసిన హైయర్ అథారిటీస్లో ఉన్న ఆఫీషియల్స్ కానీ ఎవరైనా సరే, అది ఏ స్టేట్ అయినా, గవర్నర్ ఏంటంటే దాని మీద ఎంక్వైరీ వేయచ్చు. ఎంక్వైరీ వేసి దానికి తగ్గట్టుగా రిపోర్ట్ తెప్పించుకుని దాని మీద యాక్షన్ కూడా గవర్నర్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి కొన్ని పవర్స్ గవర్నర్కి ఎక్కువగా ఉంటాయి యూనివర్సిటీస్ విషయంలో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇందులో ఈ మధ్యన ఎక్కువగా మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే కాదు ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఉండాలని ఎక్కువగా మనకి ఎన్ఈపి 2020లో ఎక్కువగా చెప్పారు. ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ లైక్ ఇంకా మల్టీ లెవెల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. అంటే ఇంతకుముందు డిగ్రీ అంటే 1 to 3 years ఇలా కదా, సో ఫస్ట్ ఇయర్ చదివి వదిలేస్తే అసలేమి ఎవరు సర్టిఫికేట్. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చే కోర్సెస్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ చదివి వదిలేశారు అనుకోండి, అప్పుడు డిప్లొమా ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ చదివి వదిలేస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా ఇస్తారు. నెక్స్ట్ 3 years చదువు కంప్లీట్ చేస్తే డిగ్రీ ఇస్తారు. సో ఎగ్జిట్ పాయింట్స్ అనమాట ఇవి. ఇంతకుముందు అలాగా సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేస్తే అసలు ఏ సర్టిఫికేట్ ఉండేది కాదు, మళ్ళీ 3 years కంప్లీట్గా చదువుకోవాలి ఎప్పుడైనా మళ్ళీ అడ్మిషన్ తీసుకుంటే. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్ వెళ్ళి చదువుకోవచ్చు. ఓకే, సో అలాగా కొన్ని మల్టీ లెవెల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టారు. అండ్ ఎన్వైరన్మెంట్ కూడా మనకి నెట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తుంది. ఇందులో ఎక్కువగా ఏంటంటే రిపీట్ టాపిక్స్ ఉంటాయి. లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అది బేసిక్ టాపిక్కే, చూడండి ఒకసారి. ఓకే, అండ్ స్టేట్కి సంబంధించి కూడా ఏదైనా ఎన్వైర్మెంటల్ స్కీమ్ కానీ ఏదైనా రూల్ వస్తే అది కూడా చూడండి, ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్ కాబట్టి అది అడగచ్చు. ఓకే, సో ఇవి కొన్ని రిపీటెడ్ టాపిక్స్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ ఇంకేమైనా ఉంటాయి. సో థ్యాంక్ యూ.